బ్రో నీ పేరు? నా పేరు శంకర్. ఏ ఊరు బ్రో? గుడివాడే. బ్రో ఇప్పుడు కొడాల నాని గారి గురించి ఏం చెప్తారు? కొడాల నాని గురించి ఏం చెప్పాలంటే ఆయన చెప్పడానికి ఏం లేదండి. ఆయన గురించి ఆయన ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ప్రచారానికి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ వెళ్ళి ఇంటికాడ పడుకుంటారు అంతే. చేసేది ఏమి ఉండదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. చేసింది అనేది ఒక పని చూపించండి ఏమీ లేదు. ఈ ఓట్ల ఎలక్షన్ టైంలో వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరే కనబడి ఎవరన్నా చిన్న చిన్న ఫంక్షన్లు పిలితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం మంచి పేరు తెచ్చుకుంటారు అంతే. అంతవరకు ఆయన చేసే పనులు అవి. గుడివాడ డెవలప్ అవడానికి కారణమే నేనని చెప్పుకుంటున్నాడు. ఏది గుడివాడ డెవలప్మెంట్ ఏమైందండి? 20 సంవత్సరాలు 4 సార్లు గెలిచారు, 4 టైమ్స్. 20 సంవత్సరాలు గెలితే మన గుడివాడ కనీసం ఒక హైదరాబాద్ లాగానే ఉండాలి. ఎక్కడైనా ఒక 4 సార్లు గెలిచారంటే ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఆ ఏరియా ఎలా ఉండాలి? అసలు మాకేంటి సూపర్ ఉంది గుడివాడ అని అనాలి. మీరు ఎవరితోనే మాట్లాడించండి, మాకు ఈ గుడివాడ ఏంటి, మీ దరిద్రం ఏంటి, ఈ దరిద్రం ఎప్పుడు పోద్దని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు గుడివాడ గుర్తొస్తే మనకు బూతులు మంత్రి అని అంటున్నారు, నిజమేనా? నిజంగా అందరికీ తెలుసు కదా. ఎక్కడేంటండి లోక్సభలో ఏమో నీటిల్లో మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ అడిగితే ఇంకేం అందరూ చెబుతారు ఆ మాట, పేరు వచ్చేసిందిగా. రోడ్లు మొత్తం హైవే రోడ్లు లాగా వేపిస్తున్నారు, రేపించారా? ఇక కనబడుతుంది, ఇక అటు ఇటు తిరుగుతున్నారుగా మీరు. రోడ్లు ఏమేపిచ్చారండి? రోడ్డు ఎటైనా వెళ్ళాలంటే భయం అవుతుంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళట్లా, మేము ఇంట్లోనే ఉంటున్నాం. యువతకు ఉద్యోగాలు తెస్తా అన్నారు. అది యువతకు ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? అందరు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కువ వైజాగ్ అంటే గంజాయికి అలవాటు అయ్యారు అన్నారు, అది వైసీపీ ప్రభుత్వం వల్ల అంటున్నారు, నిజమేనా? అది చాలామంది ఏ ఏరియా చూసినా చాలామంది, ఒక 20% కుర్రోళ్ళు చాలామంది అలా పాడైపోతున్నారు. ఈ ప్రభుత్వంలో పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇక వాళ్ళ ప్రభుత్వంలో మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది వినాలి కదండి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళది. సార్ ఇప్పుడు రాము గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? రాము గారి గురించి చెప్పాలంటే ఒకసారి ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు అంతకుముందు ఆయన నుంచోలేదు, గెలవలేదు. ఇప్పుడు ఆయన నుంచొని వచ్చి ఆయన చేసిన దాన్ని బట్టి మనం చెప్పగలం. ఇప్పుడు వచ్చి అయ్యి అని చేస్తాను, నేను నన్ను గెలిపించండి, 100 రోజుల్లో మీకు ఏదైనా చూపిస్తాను, చేసి చూపిస్తాను అని అంటున్నారు. ఒకసారి చూడాలి కదండి. అయితే రాము నన్ను ఏం చేయలేడు, నేనే గెలుస్తాను కొడాలి నాని అంటున్నాను, నిజమేనా? అలా అనుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఏ కర్రకి ఏ ఉంటుందో తెలియదు. ఆయన వచ్చి చేసి దాన్ని బట్టి జనాలు ఇది అవుతారు. సార్ ఎప్పుడైనా ఏమైనా సమస్య వస్తే మన కొడాలి నాని వచ్చి ఆ సమస్యను పరిష్కరించారా? ఏమండి మరి మాకైతే మేము ఎక్కడ చూడాల. సార్ ఇప్పుడు రాము గారు ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టున్నారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా యువతకి? ఉందిగా. ఆయన ఒకసారి మా కాలనీకి వచ్చి చెప్పారు, ఇలా నేను ఎన్ఆర్ఐ, నాకు అమెరికాలో ఇలా ఉన్నాయి, మన వాళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళంటే కుర్రోళ్ళు నాకు చెప్పండి, నేను కనీసం ఒక 2-3 కన్నా మీకు జాబులు ఇప్పిస్తాను ఆ ఏరియాలో. ఆల్రెడీ పంపించాడు 2000 మందిని. అక్కడ మాట్లాడడం, మీరు ఎలా చెప్పండి, ఎవరైనా చదువుకుని ఉంటే రండి, నేను కంపల్సరీ మీకు జాబ్ ఇప్పిస్తాను అన్నాడు ఆయన. మరి చదువుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీకి వెళ్ళి చేస్తే ఇప్పిస్తారు కదండి. ఇప్పుడు గెలవక ముందే ఆయన వచ్చి మనుషుల దగ్గరికి వెళ్ళి మంచి చెడ్డ అన్ని కనుక్కుంటున్నారంట, నిజమేనా? కనుక్కుంటున్నారు. చుట్టుపక్కల పల్లెటూరులో వెళ్ళి ఆయన చేయాల్సింది చేస్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ ఏంటి సార్? కంపారిజన్ అంటే రాము గారికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. రాము గారిని గెలిపించుకుంటారా? కంపల్సరీగా. గుడివాడిని డెవలప్ చేయించుకుంటారా? చెయ్యాలిగా మరి. చూడాలి కదండి. ఇప్పుడు 4 సార్లు గెలిచారు, ఉపయోగం ఏముంది? లేదుగా. ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తే ఆయన వదలం కదా. ఇప్పుడు 4 సార్లు గెలిచారంటే ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తే ఆయన ఎందుకు వదలకంగా. పేరు? సత్యనారాయణ. సార్ ఏ ఊరు సార్? నందివాడ. సార్ ఏ నియోజకవర్గం? ఈ నియోజకవర్గం నానిదే. సార్ నాని నియోజకవర్గంలో డెవలప్మెంట్ చాలా చేశాను అంటున్నాడు ఆయన. అసలు ఏం చేయలేడు. ఆడు చూసి రోడ్లు అన్నీ వేసా అన్నారు. ఇది ఒక రోడ్డు వేయలా, ఒక రోడ్డు వేయలా, ఒక ఇల్లు కట్టలా, ఒక బిల్డింగ్ లేదు, మొత్తం తినిపాలి. అయితే మళ్ళీ నేనే గెలుస్తాను ఈ నియోజకవర్గంలో అంటున్నాడు. అంటే ఏముంది, జనం బట్టి ఉంటుంది. మార్పు వస్తుంది అనుకున్నాం. అది ప్రజలు మొత్తం నాకేం మద్దతు తెలియజేస్తున్నారు అంటున్నారు. నాకు మధ్య నేను అంటాను, ఎట్లా అది కొడాలి నాని చెప్తున్నాడు, నేను అసలు ఈ ఊరిని నేను సింగపూర్ లాగా తయారు చేశాను అని చెప్పి టీవీలో చెప్తున్నాడు. సింగపూరు నందివాడ ఏం చేయలే. నిజంగా ఇప్పుడే పదవి రాకుండా గుడివాడ నుంచి వచ్చాను, నేను ఒక ఎన్ఆర్ అయినా కానీ నా ఊరిని డెవలప్ చేసుకోవాలి, అందుకనే నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నాను, నిజమేనా? నిజమే. అటు బొచ్చడు ఉంది, ఇంకేం చేస్తాం, అసలు పడుకోవచ్చు ఇంట్లో. అటు చెయ్యాలని వచ్చాడు, కావాలని దిగాడు. మొన్న రీసెంట్గా వచ్చి మన పొలాల్లో ఏమైనా ఇబ్బంది అయినా ఆయన వచ్చి దగ్గర నుంచి చూసుకున్నారంట. చూశాడు. మా ఏరియాలో చెరువులు కదా, మాకు చెరువులు కదా, మాకు చూసేదే ఉంది, మాకు చేసేదే ఉంది. ఇప్పుడు కొడాలి నాని గారు వచ్చారు ఆ విధంగా.
అతను రాలేరా బాబు గెలిచినాక ఏదో సత్యనారాయణ కోసం వస్తాడు, సత్యనారాయణ కోసం వస్తాడు. సత్యనారాయణ పెళ్ళిళ్ళు ఉంటే వస్తున్నాడు, కానీ మామూలుగా వచ్చి చేసింది ఏమీ లేదు. నా కొడాలి నాని ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండాడు. చేశాడంటే ఫస్ట్లో బాగా ఉన్నాడు పేరు. ఈ మంత్రి అయినా చేశాడు మొత్తం, అది కబ్జా చేశాడు గుడివాడిని. ₹1 కానీ చేయలే ఎవరికి. కబ్జా చేశాడన్న, ఇవన్నీ ఎందుకు? అయితే మళ్ళీ ఆయనే గెలుస్తా అంటున్నాడు ఆయన. ఆయన అంటే ఆయన వచ్చాడు. ఇప్పుడు పోటీ పడేవాడు నేను గెలుస్తాడా? 2 కోడి పుంజులు పెడితే నాది గెలుతుంది అంటాడు, కానీ పోతున్నాడు ఆడికి ఆయుడుగా. ఇది అంతే. ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించారా? ఏమి ఇప్పిలేదయ్యా. కంపెనీలు కడతా అన్నారు. ఏ కంపెనీలు కట్టారు? మీకు తెలదండి. అన్ని హైదరాబాద్ మా కంపెనీలన్నీ. వీడు వచ్చినాక ఒక రాజధాని లేదు, మనకి 3 రాజధానులు అన్నాడు, ఒకటి లేదు. ప్రభుత్వం మారితే డెవలప్మెంట్ ఉంటుందా? ఉంటుందని అనుకుంటున్నాం.